బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఇంకా ఎవరైతే ముగ్గురు ఆడతారో నెక్స్ట్ టాస్క్ వాళ్ళ పేర్లు అయితే చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. అయితే ఇక్కడ డిస్కషన్లో కొంచెం గొడవలు అయితే జరుగుతాయి. డెమన్ పవన్ నేను వెళ్తా నేను ఆడతా అంటాడు, కళ్యాణ్ నేను వెళ్తా నేను ఆడతా అంటాడు, భరణి నేను ఆడతా అంటాడు, ఇంకా అక్కడ సుమన్ శెట్టి కూడా ఆడతా అంటారు. ఇక వీళ్ళ పోటీలకి ఏం చెయ్యలేకో అక్కడ ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్తారు. అయితే తనుజ అంటుంది, ఏమంటుందంటే నిన్న ఆడిన వాళ్ళు ఒకరు ఆడని వాళ్ళు ఒకరు అలా అయితే వెళ్ళండి 3 మెంబర్స్ అని అంటే కళ్యాణ్ అంటాడు, లేదు తనుజ నువ్వు చెప్పేది తప్పు రాంగ్ అని చెప్పేసి ఇంకా అక్కడ కళ్యాణ్ అంటే కళ్యాణ్ మీద కాస్త అరుస్తుంది తనుజ. అయితే ఫైనల్గా డెమన్ పవన్ సుమన్ శెట్టి కళ్యాణ్ వీళ్ళకైతే ఒక టాస్క్ అయితే పెడతారు. ఇక వీళ్ళైతే సెలెక్ట్ చేసుకొని ఈ ముగ్గురిని అయితే పంపిస్తారు ఫైనల్గా. ఇక వీళ్ళకి ఏంటంటే పవర్ బాక్స్ అనే టాస్క్ అయితే పెడతారు బిగ్ బాస్. ఈ టాస్క్లో ఏమైంది అని అంటే ఈ టాస్క్ ఒక బాక్స్ ఉంటుంది, ఇక్కడ కలర్స్ అయితే ఒక పజిల్స్ లాగా ఇచ్చారు, అది తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెట్టుకోవాలి ఎవరి బాక్స్లో వాళ్ళు. అయితే ఈ టాస్క్కి సంచాలక రీతు ఉంటుంది. వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటారు, ఎవరు సంచాలకగా ఉండాలంటే రీతు అని చెప్పేసి చెప్తారు. ఇక రీతు సంచాలకగా చేస్తుంది. వీళ్ళు బాక్సులు తీసుకెళ్ళి అదిగా కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఎవరి బాక్స్లో వాళ్ళు పెట్టాలి. అయితే ఇక ఈ టాస్క్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా ఆడతారు ముగ్గురు. ఇక సుమన్ శెట్టి కూడా అసలు తగ్గేదేలే అనుకుంటా ఆడతాడు డెమన్ పవన్తో కళ్యాణ్తో. ఇక ఫైనల్గా ఈ టాస్క్లో గెలిచింది అయితే డెమన్ పవన్ అయితే ఈ టాస్క్లో గెలుస్తాడు. ఇక డెమన్ పవన్ మళ్ళీ ఒకరిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక టాస్క్ అయితే ఆడాల్సి ఉంటుంది.